హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓయ్ మర్దల్ ఛానల్. ఈరోజు మన రెసిపీలో నోరూరించే మసాలా మ్యాగీని చూపించబోతున్నాం. మ్యాగీ అంటే పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఈ రుచిని చాలా బాగా ఇష్టపడతారు. ఆకలేసినప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్ ఇలా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. మరి ఈ మసాలా మ్యాగీని ఎగ్ మ్యాగీ అని కూడా అంటాం మనము. దీన్ని చాలా రుచిగా, పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనమైతే ఇప్పుడు ఎగ్ మ్యాగీ చేయబోతున్నామండి. నేనైతే ఒక మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు ఏ మ్యాగీ ప్యాకెట్నైనా తీసుకోవచ్చండి, వేరే ప్యాకెట్స్ అయినా. ఇప్పుడైతే నేను ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి. అందులోనే ఒక మసాలా ప్యాకెట్ వచ్చిందండి. అందుకోసం మనం వచ్చేసి వాటర్ అనేది బాయిల్ చేస్తున్నామండి. బాయిల్ అయిన తర్వాత బాగా చల్లచల్ల కాయిన తర్వాత అందులో మనం మ్యాగీ ప్యాకెట్ అనేది వేసుకోవాలండి. బాగా 5 మినిట్స్ ఉడికించుకొని మనం పక్కకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం ఆయిల్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అనేది వేసుకున్నామండి. పచ్చిమిర్చి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా మగ్గేదాకా అలాగే ఉండనియాలండి. మెత్తబడేదాకా ఉప్పు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. మనకు వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం 2 ఎగ్స్ అయితే తీసుకోవాలండి. 2 ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకోవాలండి. వేసుకొని మనం అవి కన్సిస్టెన్సీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం మూత తీసుకొని మళ్ళీ మనం ఉల్టా పల్టాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో బాగా పొడిగా వేయించుకోవాలండి. ముందుగా మనం వాటర్లో ఉడకబెట్టుకున్న వాటిని ఇలా బొక్కల గిన్నెలో వేసుకొని నీళ్ళు వడగట్టుకోవాలండి. మనం పొడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్లో ఇలా చేసుకోవాలండి. అవి వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైలో వేసుకొని ఈ ఎగ్ మసాలా ప్యాకెట్లో వచ్చిన పౌడర్ అనేది ఇప్పుడు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. వేసుకొని మనమైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలిసేలాగా పొడిలాడే మ్యాగీకి ఇలా చేసుకోవచ్చండి మనం. ఇప్పుడైతే 2 మినిట్స్ ఉన్న తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. ఎలాంటి మసాలాలు లేకుండా, ఎక్కువ టైం లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. వేడి ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయిందండి. మనకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా ఇలా చేసి పెట్టచ్చండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు వస్తుంటాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి ఇంకా